వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ అసలు ట్రేడింగ్ చేయాలి అంటే, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు ఎలా ఉంటారు, అంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనం అలవాటు చేసుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్ ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ట్రేడర్. ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ అన్నమాట. హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడింగ్, ఇది ఎర్నింగ్స్ కోసం కాదు, నాలెడ్జ్ పర్పస్, ఎలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో కంప్లీట్గా వీడియో చూడండి. ఇందులో మీరు ఏ ఏ స్కిల్స్ మిస్ అవుతున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవ్వండి. ఇంకా మెయిన్గా వెళ్తే ఫస్ట్ మన కంటెంట్కి వెళ్దాం. అసలు ఏంటి ఈ ట్రేడింగ్ అంటే, ఇప్పటికీ చాలామంది ఏంటంటే నెగిటివ్గా చూస్తుంటారు. ఎందుకు అంటే, మనం ఎవరినైనా అడుగుతుంటే ట్రేడింగ్ నీకెందుకు, రైట్? సో ట్రేడింగ్లో డబ్బులు పోతాయి, అది ఇది అని చెప్తుంటారు, రైట్? చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తూనే ఉంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఎందుకు అంటే, కొన్ని కొన్ని చిన్న చిన్న డ్రాబ్యాక్స్ చేయడం. అందులో ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలండి. ఆ లక్షణాల్లో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఓపిక ఉండాలి, పేషెన్సీ. మన తెలుగు ప్రజల కోసం క్లియర్గా తెలుగులో కష్టపడి టైప్ చేసి మరి పెడతా పెట్టాను చూడండి. వీటిలో మీరు ట్రేడింగ్లో ఇవన్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ అయి ఉండొచ్చు. వీటిని ఓవర్కమ్ చేస్తే వీ కుడ్ బి సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందులో ఫస్ట్ పేషెన్సీ. సో మీరు ట్రేడర్ అవ్వాలి అనుకుంటే, ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా రాత్రికి రాత్రి సక్సెస్ఫుల్ అయిపోదాం అనుకుంటే దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఫర్ ఎవర్. సో మనం ఒక విత్తనం భూమిలో వేసినమ్మంటే అది మహావృక్షం అయిపోతుంది. అది అయిపోయి ఫ్రూట్స్ రాత్రికి రాత్రి ఇవ్వదు, టైం పట్టింది. సో అలాగే మనం కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇట్ టేక్స్ టైం. సో ఇట్ టుక్స్ టూ మచ్ టైం. అంత ఓపిక ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఏస్ ఇన్వెస్టర్స్ కూడా ఇదే చెప్తూ ఉంటారు, ఓపిక కావాలి. ఓపిక లేకపోతే ట్రేడింగ్లో సస్టైన్ అవ్వలేము. నెక్స్ట్, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వచ్చారో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. చాలామంది ఏంటంటే నేను చెయ్యగలనా లేదా, రైట్, అసలు ట్రేడింగ్లో సక్సెస్ అవుతామా, ఈ భయంతోనే వెనకడుగు వేస్తారు. అలా వద్దు. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని నమ్మకం ఉంటే మిమ్మల్ని వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు? ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఇన్ ద ట్రేడింగ్. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈవెన్ దో సచిన్ టెండూల్కర్ కూడా చాలా మ్యాచెస్లో డక్అవుట్ అయ్యారు. ఆయనకి డక్అవుట్ అయినంత మాత్రాన క్రికెట్ రాదని చెప్పలేం కదా. ఇట్ బికమ్ ద మాస్టర్. సో ఒక్కటి రెండు ఇన్స్టెంట్స్కి మనం రాదు అనుకోవద్దు. జరుగుతూ ఉంటాయి. ఇవి ఫోర్స్ఫుల్గా ఇచ్చేయాలి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అనుకుని నమ్మాలి. నెక్స్ట్, నష్టాలు, ఫేస్ ద లాసెస్. సో లాసెస్ వస్తూ ఉంటాయి ట్రేడింగ్, జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకు లాసెస్ వస్తాయి కూడా చెప్తాను. అటువంటిప్పుడు వాటిని ఫేస్ చేసే పవర్ మీలో ఉండాలి. సో లాసెస్ని ఫేస్ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి అనే టెక్నిక్స్ మీ దగ్గర ఉండాలి. సో దానికి ఆల్టర్నేటివ్ కీ ఎక్కడ ఉందో చూడాలి. అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా ట్రేడ్ లాస్లోకి వెళ్తూ ఉంటే ప్యానిక్ అవ్వదు. ప్యానిక్ అవ్వకుండా దీన్ని ఏం చేస్తే మనం ఆ లాస్ని రికవర్ చేయగలమన్న టెక్నిక్స్ వాడాలి. టెక్నిక్స్, రైట్. అలాగే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఎందుకంటే మీ ఎమోషన్స్ని మీరు మాత్రమే కంట్రోల్ చేయాలి. మీ ఎమోషన్స్ని మీరు మాత్రమే కంట్రోల్ చేయగలరు, రైట్. సో ఆ ఎమోషన్స్ అంటే కోపం రావు, పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చెప్పా కదా, ప్రాఫిట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. దీస్ ఆర్ ద కమింగ్ అండ్ అవుటింగ్. సో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, రెండు కామన్ థింగ్స్ ఇన్ ద ట్రేడింగ్. ఇవన్నీ మైండ్లో ప్రిపేర్ అవ్వాలి. సో ఎమోషన్స్గా మీకు ఏమి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏమొచ్చినా డోంట్ షో యువర్ ఎమోషన్స్ని గుండెల్లో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, ఇది మెయిన్ అండి. డబ్బు సంపాదించాలన్న ఆర్భాటం లేకుండా డిసిప్లిన్గా ముందుకు వెళ్తా అన్న పోరాట ధీరత్వం,
సంకల్ప దృక్పథం ఉండాలి, రైట్. సో ఆ సంకల్పం ఉండాలి, రైట్. సో డబ్బే కావాలి అన్న మైండ్ సెట్లో తీసేసి సో ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రిమూవ్ మనీ ఎర్నింగ్ మైండ్, రైట్. ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ అన్నమాట. నెక్స్ట్ అత్యాశ. అత్యాశతో కూడిన మైండ్ సెట్ని అష్ట దిగ్బంధనం చేస్తుంది. సో అరే ఆయన ఎవరో సక్సెస్ అయ్యారు, ఆయనలాగా అవ్వాలి. టేక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్, బట్ ఫోర్స్ఫుల్గా, విత్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్, రైట్. సో మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి. సో క్లారిటీ ఉండాలి, క్లారిటీగా కాన్ఫిడెన్స్ నింపుకొని ఉండాలి. నెక్స్ట్ ఆల్మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఈ టిప్స్, వేరే వాళ్ళు టిప్స్ ఇస్తామంటారు, వేరే వాళ్ళు టిప్స్ ఇస్తామంటారు, అకౌంట్ హ్యాండ్లింగ్స్ అంటారు. సో మీ అకౌంట్ మాకు ఇవ్వండి, మేము ట్రేడ్ చేస్తాం, ప్రాఫిట్ ఇస్తామని. సో కొన్ని స్టేట్స్, బెంగళూరు, ముంబై, కర్ణాటక, సో రీసెంట్గా మన స్టేట్స్లో కూడా, తెలుగు స్టేట్స్లో కూడా ఈ కాల్స్ ఎక్కువైపోయాయి. సో ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో ట్రేడింగ్ అనేది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. సో ట్రేడింగ్ అనేది ఒక ప్యాషన్గా, దాంట్లో కావాల్సిన ఇండికేటర్స్ కానీ, క్యాండిల్ స్టిక్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, సబ్జెక్ట్ కానీ అన్నీ నేర్చుకొని సో అడ్వాన్స్ లెవెల్, రైట్ ఎంట్రీస్, రైట్ ఎగ్జిట్ ఇవన్నీ చేసి సో ఆ మైండ్ సెట్ కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోవాలన్నమాట. వీటన్నిటికీ కావాల్సింది నెక్స్ట్ ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి. ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి, ఎందుకంటే ఎవ్వరు కూడా ట్రేడింగ్లో మీకు సపోర్ట్ చేయరు. గుర్తుపెట్టు, సక్సెస్ అయితే అందరూ మీ దగ్గరకు వస్తారు, కానీ అట్ ద బిగినింగ్ అసలు ఎవరు కూడా మీకు సక్సెస్ అవ్వరు. సో అటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండాలి అనుకున్న వాళ్ళు సో లెట్స్ కమ్ అండ్ జాయిన్ విత్ ఇన్ అవర్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ, రైట్. సో తెలుగులో ట్రేడింగ్ పెంచాలి అన్న ఉద్దేశంతోనే సో మనం రెగ్యులర్గా ఈ వీడియోస్ చేసుకుంటూ మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీని పెంచుతున్నాం. సో ఇలాగా ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి అనే సంకల్పం ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలి, రైట్. దట్స్ అప్ టు సో యువర్ విష్. సో ఇక్కడ మన దగ్గర కూడా ట్రైనింగ్ ఉంటుందండి. ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆగస్టు 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బోత్. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంది. సో 5 మెంబర్స్ ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్. సో ఇక్కడ మనం కూర్చోబెట్టి ట్రేడింగ్, ఈ ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. టైమింగ్స్ 9 AM నుండి 4 PM వరకు ఆఫీస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మన ఆఫీస్లోనే మీకు అరేంజ్ చేస్తాం అన్నమాట. సో క్లాసెస్ జనరల్గా ఆఫ్లైన్ అనుకోండి, మన కంఫర్ట్ టైం వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి తీసుకోవచ్చు. ఆన్లైన్ అనుకోండి, ఆ బ్యాచ్ని మాట్లాడి వాళ్ళందరికీ కన్వీనియంట్ టైం తీసుకొని చేస్తాం. మ్యాక్స్ ఏంటంటే ఉంటే 12 to 1 ఆర్ 11 to 12, లేదంటే 1 to 2 ఈ మ్యాచ్లో ఆ బ్యాచ్ గంటకు బ్యాచ్ ఉండదండి, ఒకటే బ్యాచ్. సో వాళ్ళ కంఫర్ట్ టైంకి ఫిక్స్ చేస్తాం. లేదు అందరూ ఎంప్లాయీస్ ఉండి డే టైం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈవినింగ్ 7:30 to 8:30 ట్రేడింగ్ క్లాసెస్ తీసుకుంటాం. సో ఇది ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. అది ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఫుడ్ అకామిడేషన్ లాంగ్ నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. లేడీస్కి అయితే పీజీస్ ఉంటాయి, జెంట్స్ అయితే మన ఆఫీస్లో స్టే చేయొచ్చు. ఇంక్లూడింగ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ ఏసీ, టీవీతో సహా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్, ఇందాక చెప్పాం కదా, సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని నేర్పిస్తాం. నెక్స్ట్ జాబ్ అసిస్టెన్స్ 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీరు కట్టే ఫీ ఏదైనా ఫీజు పే చేయాల్సి ఉంటే అది మీరు విత్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్లోనే ఏమైనా సంపాదించుకునే, అంటే మనం చెప్పిన సబ్జెక్టు చెప్పినట్టు ఫాలో అవ్వకుంటూ చేసుకుంటూ వెళ్తే ఆ పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే దట్ మీన్స్ మీరు ఫ్రీగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్టే, రైట్. ఫైనల్గా మీతో ఇక్కడ ప్రిడిక్షన్స్ చూపిస్తాం, అంటే రేపు ఏ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఇటువంటివి ప్రిడిక్షన్స్ మీతో చేపిస్తాం. నెక్స్ట్ ఇంకోటి, మన వీడియోస్లో యూట్యూబ్లో చాలా మంది కామెంట్స్ అడుగుతూ ఉంటారు. ఆ ప్రతి కామెంట్ ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా
మీరు ఆన్సర్ చేయగలిగేలాగా ప్రిపేర్ చేస్తాం. మీరు ఆన్సర్ చేయలేకపోతే మీ ఫీజు మీకు రిఫండ్ చేశారు. సో ఫీజు ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇనీషియల్గా మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ 9505003433. సో దీనికి ఒకసారి అమౌంట్ నెంబర్ అనేది యూట్యూబ్లో మనం మెన్షన్ చేయకూడదు, రైట్? సో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మనం మెన్షన్ చేయకూడదు అనమాట. సో అమౌంట్ ఫస్ట్ ఈ అమౌంట్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇది మన పైన కనబడుతున్న నెంబర్ 9505003433 నెంబర్కి ఫోన్పే చేయండి. చేసి స్క్రీన్ షాట్ పెడితే మన వాళ్ళు మీకు ఆగస్టు బ్యాచ్లో యాడ్ చేసేస్తాం, రైట్? యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ 3 days క్లాసెస్ వినండి. ఫస్ట్ 3 days క్లాసెస్ విని మీకు నచ్చితేనే 3 days, 1 day కాదు, 3 days క్లాసెస్ విని మీ టైము, మీ కంఫర్టు ఇవన్నీ మీకు కుదిరితేనే మీరు రిమైనింగ్ అనేది పే చేయవచ్చు. లేదు అంటే మీరు కట్టే ఫీజు మీకు అప్పుడే 3 days తర్వాత రిటర్న్ చేశారు. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఫీజు లాంటివి తీసుకోవడం వేస్ట్ అన్నమాట. సో జీరో, నో ఫీజ్, ఓన్లీ మీకు సబ్జెక్ట్ వస్తేనే మీరు చేసేది, రైట్? సో దీని తర్వాత మీరు రిమైనింగ్ ఏమైనా ఉంటే పేమెంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. అంతేగాని ఇంటి పక్కన వాళ్ళు చేస్తున్నారు, వాడు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. సో ప్రాపర్ గైడెన్స్ లేకుండా సో ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ లక్షణాలు అన్నీ ఉండాలి. సో అంతేగాని డబ్బులు ఉన్నాయని ట్రేడింగ్కి రావు. ప్లీజ్ డోంట్ కమ్, రైట్? సో ట్రైనింగ్కి డబ్బులు ఉన్నాయని టైం పాస్ కోసం రావద్దు. ఒక డెడికేషన్, నా జీవితాన్ని మార్చుకోవాలి, రైట్? నేను ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీని స్టేబుల్ చేయాలి, రైట్? నేను ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోండి. లెర్న్ ద సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, పెట్టుకోండి. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మీకు మనది ప్రీమియం గ్రూప్ ఉంటుంది, రైట్? సో ప్రీమియం మన పర్సనల్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో యాడ్ చేసి మీకు డైలీ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ ప్రిడిక్షన్స్ని మీరు ఫాలో చేసుకుంటూ కూడా చక్కగా మీరు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అందులో వేరే వాళ్ళు అమౌంట్ కడతారు, బట్ మన స్టూడెంట్స్కి మాత్రం అది లైఫ్ లాంగ్ ఫ్రీ అని, ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీ. సో ఇలా అనమాట మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో అవి చూసి మీరు చేసుకోవచ్చు, రైట్? వీళ్ళందరూ ఎర్నింగ్స్ అనమాట. సో ఇది మీకు మచ్ బెనిఫిట్ అవుతుంది, రైట్? వేరే వాళ్ళు ఏంటంటే వీళ్ళు అమౌంట్ పే చేసి ఉంటారు. నో నీడ్ టు పే సింగిల్ పెన్నీ, రైట్? సో మన తెలుగు కమ్యూనిటీ కోసం కష్టపడుతున్నాం. సో తెలుగు ట్రేడర్స్ని బలం చేయడానికి మనం చేసే ఈ పనిలో మీకు నచ్చితే సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కోసం సో మీకు పాసిబుల్ అయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ స్ప్రెడ్ చేసి ఈ నెంబర్ ఏదైతే ఉందో 9505003433 ఈ నెంబర్కి కమ్యూనికేట్ అవ్వండి. August 1, 2025 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎన్ని బ్యాచెస్ అయినా వినవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్ట్లో ఒక 10-20 days విన్నారు, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల క్లాసెస్ వినలేకపోయారు. మీరు సెప్టెంబర్ బ్యాచ్లో ₹1 కూడా ఫీజు కట్టాల్సిన పని, నో ఫీజ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు నేర్చుకోవచ్చు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ మీకు రాదు. సో చక్కగా నేర్చుకుంది. సో ఈ కాల్స్, ప్రిడిక్షన్స్ ఇటువంటి ట్రాప్లో పడద్దు. ఎవ్వరు కూడా అవుట్పుట్ ఇవ్వడం చాలా కష్టం. ఓన్లీ సబ్జెక్ట్ విల్ మేక్ యూ స్టాండ్. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్. సో ఎనీవే, తెలుగు కమ్యూనిటీకి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మన కమ్యూనిటీలో మెంబర్స్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, రైట్? సో మన వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేసి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మీరు ఒక పిల్లర్ లాగా సపోర్ట్ చేయండి. ఎనీవే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫీజ్, ఇట్స్ అబౌట్ ద ఇంప్రూవింగ్ అవర్ ఫైనాన్షియల్ మైండ్ సెట్.
సో జీరో ఫీజ్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ కెరియర్స్. సో అండ్ ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మనం ఇచ్చిన కంటెంట్ అన్ని మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. సో ఎనీవే, అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.